ఒక స్కూల్ జైల్లా అనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికే వింతగా ఉంది కాదు. కార్టూన్స్ యానిమేషన్ ఆధారంగా రూపొందించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఇందులో ఒక గందరగోళ భారతీయ హైస్కూల్ కథను చూద్దాం. ఇది కేవలం ఒక స్కూల్ కథే కాదు, అక్కడి పరిస్థితిలో ఎలా బ్రతికి బయటపడాలో చెప్పే ఒక సర్వైవల్ గైడ్ లాంటిది. ఈ కథకి అంతటికీ మూలం ఒకే ఒక్క వాక్యం: మా స్కూలొక జైలు లాంటిది. ఈ ఒక్క మాటతోనే మనకు మొత్తం కథ ఎలా ఉండబోతోందో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడి నుండి మనం చూసే ప్రతీదీ కొంచెం హాస్యం, మరికొంచెం అతిశయోక్తితో నిండి ఉంటుంది. ఆ జైల్లో శిక్షలు క్లాస్రూంలో కాదు, అసలు ఇంటి దగ్గరనుంచే స్టార్ట్ అవుతాయి. రోజూ స్కూలుకి వెళ్లడమే ఒక పెద్ద శిక్ష. ఆ ప్రయాణం ఎలా ఉండేదో ముందు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ ప్రయాణం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. డ్రైవర్ పేరు భయ్యాజీ. ఆయన నడిపే వాహనం పేరు మ్యాజిక్. కాని తరచుగా టైర్ పంక్చర్ అవడం దాని స్పెషాలిటీ. స్కూలేమో 9 గంటలకి, కానీ పికప్ టైం ఉదయం 5 గంటలు. అప్పట్నుంచి సిటీ మొత్తం 3-4 గంటలు చక్కర్లు కొడుతూ ఒక్కో స్టూడెంట్ను ఎక్కించుకుంటారు. ఇంత నరకంలో ఒకే ఒక్క రిలీఫ్ ఏంటంటే కథానాయకుడి క్రష్ చమేలీ అదే వ్యాన్లో రావడం. మరి చమేలీ పక్కన సీటు సంపాదించడానికి మన హీరో వేసే ప్లాన్ చూడండి. ఉదయం 5 గంటలకే అందరికంటే ముందు వ్యాన్ ఎక్కేస్తాడు. పక్క సీటులో బ్యాగ్ పెట్టి గాఢ నిద్రపోతున్నట్టు నటిస్తాడు. అందరూ ఎక్కేశాక చివర్లో చమేలీ వస్తుంది. అప్పుడు వ్యాన్లో ఉన్న ఒకే ఒక్క ఖాళీ సీటు అది. అప్పుడు నిద్రలోంచి లేచినట్టు నటించి అయిష్టంగా ఆ సీటు ఇవ్వడం. భలే ప్లాన్ కదూ! ఇక ప్రయాణంలో ఇంకో హైలైట్ ఏంటంటే రేసింగ్. అవును, పిల్లలతో నిండిపోయిన వ్యాన్తో భయ్యాజీ రోడ్డు మీద వెళ్లే ఓ ఆటో డ్రైవర్తో రేస్ పెట్టుకుంటాడు. విద్యార్థుల సేఫ్టీ గురించి ఇద్దరికీ అస్సలు పట్టింపేలేదు. ఆ రేస్లో ఒకసారి ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆటోలో ఒక్క పిల్లాడు కూడా లేడు. దారిలో పడిపోయిన ఆ పిల్లల్ని ఏరుకుంటూ మన భయ్యాజీ వెనకాల వస్తున్నాడు. సరే, ఎలాగోలా ఈ నరకంలాంటి ప్రయాణమైతే పూర్తయింది. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాం అస్సలైన జైల్లోకి. ప్రతి జైలుకు ఒక వార్డనున్నట్టే ఇక్కడ కూడా ఒకరున్నారు. ఆవిడను పరిచయం చేసుకునే సమయం వచ్చింది. ఆవిడ పేరే డాన్. పేరుకు తగ్గట్టే స్కూల్ ఇన్ఛార్జ్. పొట్టిగా పెద్ద పొట్టతో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ ఆమె ఎత్తు తగ్గుతోందని ఒక టాక్ కూడా ఉంది. కారులో కూర్చుంటే రోడ్డు కనిపించదు కాబట్టి నిలబడే డ్రైవింగ్ చేస్తోంది. స్కూల్ టెర్రస్ మీద స్నైపర్ రైఫిల్ పట్టుకుని కూర్చొని ఎవరు తప్పు చేసినా అక్కడి నుంచే గురిపెడుతుంది. డాన్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. రోజూ స్కూల్కి వచ్చే దారిలో ఆమె కనీసం 2-4 కుక్కలను గుద్దుకుండా రాదట. దారిలో కనిపించే చనిపోయిన కుక్కల మిస్టరీ వెనుక ఉన్నది ఈవిడే అన్నమాట. సరే, ఈ జైల్లో డబ్బులు చెల్లవు, మరి లావాదేవీలెలా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఇక్కడ కరెన్సీ ఏంటో తెలుసా? పెన్నులు. అవును, మీరు విన్నది నిజమే. పెన్నులే ఇక్కడ కరెన్సీ. ఈ ఎకానమీకి గుండెకాయలాంటిది పెన్ ఫైట్స్ అన్నమాట. ఇదొక సింపుల్ గేమ్. ఒకరి పెన్నును ఇంకొకరి పెన్నుతో కొట్టి కింద పడేయాలి. గెలిస్తే ఓడిన వాళ్ళ పెన్ మనదే. ఈ ఆట వల్ల కొంతమంది విద్యార్థులు సర్వం కోల్పోయి అప్పుల పాలయ్యారు కూడా. అంటే ఇక్కడ మీ దగ్గర ఎలాంటి పెన్నుందో దాన్ని బట్టే మీ స్టేటస్ డిసైడ్ అవుతుంది. 3 రూపాయల యూజ్ అండ్ త్రో పెన్నులు వాడేవాళ్ళు అంటరానివాళ్ళు, 5 రూపాయల జిఫీజెల్ వాడేవాళ్ళు సామాన్యులు. కానీ ఎవరి దగ్గరైతే ట్రైమాక్స్ పెన్నుంటుందో వాడే ఆ రాజ్యానికి రాజు. ఒకసారి ఏమైందంటే, ఒక రిచ్ కిడ్ వాడే ట్రైమాక్స్ పెన్ను పోయింది. అంతే, స్కూల్ మొత్తం తలకిందులైపోయింది. ప్రిన్సిపల్తో సహా టీచర్లందరూ దొంగను పట్టుకోవడానికి డిటెక్టివ్లుగా మారిపోయారు. చివరికి తెలిసిందేంటంటే ఆ అబ్బాయి పెన్నును ఇంట్లోనే మర్చిపోయి వచ్చాడని. సరే, స్టూడెంట్స్ ఇలా ఉంటే వాళ్లను కంట్రోల్ చేయాల్సిన టీచర్లెలా ఉంటారనుకుంటున్నారు? వాళ్ళు వీళ్లకి అస్సలు తీసిపోరు. ఈ జైల్ సిబ్బంది ఎలా ఉంటారో చూద్దాం. ఉదాహరణకి ఈ ఇంగ్లీష్ టీచర్నే తీసుకోండి. స్టూడెంట్స్ ముద్దుగా పెట్టుకున్న పేరు ఛోటా భీమ్. అతని మెయిన్ హాబీ అబ్బాయిల్ని కొట్టడమే. పొట్టిగా ఉండటం వల్ల పైకి ఎగిరి ఎగిరి కొట్టేవాడు. ఇక ఆయన టీచింగ్ మెథడ్ ఇంకా గ్రేట్. ఇంగ్లీష్ పాఠాన్ని ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేసి చెప్తాడు. అమ్మాయిల దగ్గర ఇతని ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒక్క మాటలో అతని గురించి చెప్పాలంటే ఈ వాక్యం సరిపోతుంది. చూడ్డానికి అమాయకమైన ముఖం పెట్టుకుని వచ్చినా అతని కళ్లలో మాత్రం ఎప్పుడూ కామం కనిపించేది. ఇలాంటి స్టూడెంట్స్, ఇలాంటి టీచర్లు, ఇంకా స్కూల్లో రూల్సుంటాయా, రెగ్యులేషన్సుంటాయా? అంతా అరాచకమే. ఏ నియమం లేదు, ఏ పద్ధతి లేదు. ఈ అరాచకానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడో తెలుసా? బాత్రూమ్. అవును, హీరో మాటల్లోనే చెప్పాలంటే అది మృత్యు యొక్క నగ్న నృత్యం జరిగే ప్రదేశం.
స్టూడెంట్స్ చేసే అల్లరికి గొడవలకు అదొక అడ్డానమాట. అసలు స్టూడెంట్స్కి ఒక విచిత్రమైన లాజిక్ ఉండేది. మేం ఫీజు కడుతున్నాం, సో ఈ స్కూల్ మాదే అనుకునేవాళ్లు. ప్రిన్సిపల్ని కూడా లెక్క చేసేవాళ్లు కాదు. కాని నిజమేంటంటే వాళ్లలో చాలామంది ఫీజులు కూడా కట్టలేదు. స్కూల్ మాదే అనుకుని అక్కడి వస్తువుల్నే నాశనం చేసుకుంటున్నామని వాళ్లకు తెలీదు. అసలు బాత్రూంల నుంచి ఏమేం దొంగిలించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొదట లైట్ బల్బులు ఎత్తుకెళ్లారు, తర్వాత నీళ్ల ట్యాప్లు పీక్కెళ్లారు. ఇక అన్నిటికంటే దారుణమేంటంటే ఫినైల్ గోళీలను మౌత్ ఫ్రెషనర్లు అనుకుని తినేశారు. వాళ్ల అమాయకత్వమో మూర్ఖత్వమో ఏంటో. సో ఇదంతా విన్నాక మన మదిలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. అసలది స్కూలా, లేక విద్యార్థులకు జ్ఞానాన్ని అందించిన గుడియా, లేదా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా బ్రతికి బయటపడాలో నేర్పిన ఒక సర్వైవల్ ట్రైనింగ్ సెంటరా? దీనికి సమాధానం మీరే చెప్పాలి.